హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ప్రజలకు గొప్ప శుభవార్త మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన హరిహర కళాభవన్ సికింద్రాబాద్ లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ నెల ఈ ఆగస్ట్ నెలలో మరి 10వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్ లో జరుగుతూ ఉంది. తప్పక పాల్గొనండి. ఎలాంటి విషయాలలో మరి కృంగిపోయి ఉన్నా, మరి ఆత్మీయ జీవితాల్లో పడిపోయి ఉన్నా, మరి ఎన్నో విషయాల్లో బలహీనులుగా ఉన్న దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరిగించే దేవుడై ఉన్నారు. ఈ అంత్యకాల దినాల్లో నశించిపోతున్న వారిని దేవుడు రక్షణలోనికి ఈ ఆరాధన ద్వారా నడిపించనై ఉన్నారు. ఎండిపోయిన జీవితాలను తిరిగి చిగురించబోతున్నారు. పాడైపోయిన చెదిరిపోయిన జీవితాలను తిరిగి కట్టనై ఉన్నారండి. ఆమేన్. మరి ప్రతి ఒక్కరం కలిసి ఈ ఆరాధనలో పాల్గొందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ప్రోత్సహిస్తూ మరి ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా ఉందాం. మరి ఎంతో మరి మన ప్రార్థన అనేకులకు అవసరం. మరి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరం బలపరచబడి ప్రభు రాజ్యాన్ని కడదాం. ప్రతి ఒక్కరు తప్పక పాల్గొనండి. అనేకులను మరి తీసుకొని రండి. మర్చిపోకండి. ఆగస్ట్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ శనివారం హరిహర కళాభవన్ సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ పరేడ్ గ్రౌండ్స్ మెట్రో ఎదురుగా రండి. కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. శక్తివంతమైన స్తుతి ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానము ద్వారా తిరిగి మన ఆత్మీయ జీవితాలను దేవుడు కట్టనై ఉన్నారు. కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మరి ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలో మరి ఒకటేంటండి, సమస్తమైన వాటి గురించి దేవుడు మరి నేర్పిస్తూ ఉన్నారు. మనం అద్భుతంగా మరి దేవుని మాటల ద్వారా మన జీవితాలను మార్చుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మనందరితో అద్భుతకరంగా మాట్లాడనై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఈ మాట నిజంగా మన జీవితాలలో ప్రతిరోజు మరి ఈ మాటను మరి దేవుడు మరి మన జీవితాల్లో మరి ఇది జరిగించాలని ప్రార్థన చేయండి. చాలా మంది భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే పైకి భక్తి పరులుగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటూ ఉన్నారు. ఇలా చాలా మంది జీవితాలు అలానే ఉన్నాయండి. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, అవునా కాదా? ఇదిగో బయట లోకం అంటూ ఉంది, చూసిన తర్వాత నమ్మండి. అంతేనా? అంటే దాంట్లో అవిశ్వాసాన్ని మనం చూడగలుగుతాం. కానీ దేవుడు అంటున్నారు, విశ్వాసం కలిగిన వారు నమ్మిన తర్వాత దేవుని కార్యాన్ని చూస్తారు అని. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమన్న మాటకి అర్థం అదే. మనం మొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఖచ్చితంగా నా దేవుడు నా జీవితం పట్ల అద్భుతమైన కార్యాలు చేయగల సమర్థుడు, ఖచ్చితంగా నా దేవుడు నా పట్ల గొప్ప ఆలోచన కలిగిన మరి దేవుడని మనం విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం జరుగుతుందండి. ఈరోజు చాలా మంది అవిశ్వాసముతో ఉంటారు. సగము భక్తి, సగము లోకానుసారమైన జీవితం. ఇలా 2 పడవల మీద కాళ్ళు వేస్తూ ప్రయాణం చేయాలనుకుంటున్న మనుషులు ఎంతో మంది. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మరి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాం. మనకు అనుకూలంగా పరిస్థితులు లేనప్పుడు దేవుని వదిలిపెడుతూ ఉంటాం. దీని ద్వారా మనం సాధించేది శూన్యము కదా. అందుకే చూడండి, దేవుడు అంటున్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి అందరికీ కూడా సాధ్యమే. ఏది సాధ్యం అంటే మీరు దేని కొరకైతే ఆతురత పడుతున్నారో, ఆశ పడుతున్నారో, మీ జీవితంలో
ఏ కార్యము కొరకు మరి ఎదురు చూస్తున్నారో వాటి పట్ల దేవుడు ఘనమైన కార్యాలు చేసే దేవుడు అండి. ఈ రోజున గర్భఫలము లేదన్నా, ఉద్యోగం లేదన్నా, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, ఇలా అనేకమైన సమస్యల వాటిలలో మరి చాలా మంది నిరుత్సాహపడుతూ ఉన్నారు. సమస్యని బట్టి దేవుణ్ణి వదిలేస్తున్న వారు ఎంతో మంది. సమస్యని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టద్దండి. ఆ సమస్యలోనే నిజమైన క్రైస్తవుడు నిలబడి పోరాడి ప్రతిదాన్ని జయిస్తాడు. ఆమేన్. దేవుని అడిగి మనం పొందుకునే వారిగా ఉండాలి. ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడితే, వ్యతిరేకంగా మాట్లాడితే, మనల్ని చాలా విషయాల్లో నిందిస్తే చెప్పండి వారికి, నా దేవుడు నన్ను అద్భుతమైన రీతిలో నడిపిస్తారు. ఆమేన్. ఖచ్చితంగా నన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచుతారు. ఘనమైన కార్యము నా జీవితంలో ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు గర్భఫలాన్ని దయచేస్తారు. నా జీవితంలో ఖచ్చితంగా మరి ఉద్యోగాన్ని కలగ చేస్తారు. మరి ప్రతి విషయంలో ఈ మాటను ధైర్యంగా చెప్పగలిగే విశ్వాసం మనలో ఉండాలండి. ఆమెన్. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా దేవుడు అన్యాయము చేసే దేవుడు కాదు. మనుషులు చేస్తారేమో కానీ దేవుడు చేసే దేవుడు కాదు. విశ్వాసంతో ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. భక్తిలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో బలముగా ముందుకు సాగుదాం. నమ్మి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుని కార్యాలను చూడగలుగుతాం. నమ్మకుండా దేవుని మహిమను మనం చూడాలంటే అది అసంభవం. అందుకని దేవుని మాటల్ని ఉదయకలశంలో పట్టుకుందాం. నా జీవితంలో నా దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాన్ని జరిగిస్తారు. జరిగించినందుకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేయండి. ఆమేన్. అది విశ్వాసం అంటే. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతామా? ఒకవేళ కొన్ని పరిస్థితులు బట్టి ఆ విశ్వాసంలో ఉన్నారేమో, కానీ ప్రార్థించండి. దేవుడు కార్యం చేయబోతున్నారు. అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. చక్కని మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రం అయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమన్నో నమ్మికతో ప్రభా మేము ముందుకు సాగుదాము కాక. మాలో అవిశ్వాసం కాదయ్యా, విశ్వాసము కలిగి అయ్యా ఎదుగుని మేము ముందుకు సాగినప్పుడు మా విశ్వాస జీవితాన్ని బట్టి, మా ప్రార్థన జీవితాన్ని బట్టి ఖచ్చితంగా నువ్వు కార్యం చేసే అద్భుతకరమైన దేవుడవై ఉన్నావు. ఎన్ని పోరాటాలు వచ్చినా నిలబడి పోరాడే శక్తిలోనికి మమ్మల్ని నడిపించండి. మీ కృపలో వర్ధలింపచ్చండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అనేకమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలు జరుగును కాక. దేని కొరకైతే ఆశపడుతూ ఉన్నారో ప్రభా ఎదుకోండి, అవ్వదేమో, జరగదేమో, కాదేమో అని నిరుత్సాహం కాదయ్యా. ఖచ్చితంగా నా దేవుడు నా పట్ల కార్యం చేస్తున్న విశ్వాసంతో ముందుకు సాగట కృప చూపించమని, అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ కృప చేత నింపుతూ నడిపిస్తూ సహాయం చేస్తూ రమ్మని. ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యానికి క్షేమాన్ని కలగచ్చండి, గొప్ప స్థితిలో ఉంచండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.